మాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళ సపోర్ట్ ఉంటే నిన్ననే మాకు సపోర్ట్, మాకు న్యాయం జరిగేది సార్. సురేంద్ర బాబు ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ దగ్గర ఉన్న అవినాష్, తర్వాత సత్య అనే తేజ, అమిలినేని సురేంద్ర బాబు దగ్గర అల్లుడైనటువంటి తేజ మరియు అతని దగ్గర ఉన్నటువంటి మనుషులు మొత్తం వచ్చి మా పైన పూర్తిగా ఈరోజు దాడి చేశారు సార్. గవర్నమెంట్ సెక్టార్ లో ఉండి ఆయన చెప్పు తీసుకొని ఇస్తుంటే వీళ్ళు నిన్న ఇంత జరిగినా కూడా మనకు వచ్చి మళ్ళా కూడా ఇంత జరిగినా కూడా మళ్ళీ ఈ రోజు వచ్చి మళ్ళీ వాళ్ళని ఎస్కార్ట్ తో తీసుకొని వచ్చేసి లోపల పెట్టుకుంటే మేము ఎట్లా బతికేస్తారు? పోయిన పల్లెని చంపుతానే అంటాడు. చెప్పులు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యింది, పిల్లని చెప్పు తీసుకొని కొట్టు అంటాడు వాడు. అట్లానే మాట్లాడో మాట్లాడతారా అంటాడు. అది నీ కులాలతో నీకేం పనిరా? జుట్టు లాక్కొని పోయింది సేమ్ నిన్నటి వరకే. పవన్ జాబ్ పోయినా కానీ సంగతి చూస్తాను నేను, చంపు పడేస్తాను. వాడు వీడియో తీస్తున్నాడు పిల్లని నన్ను కొట్టుంటే. ఒక ఆడపిల్లని నాడు ఉంటే వాడు ఫ్యాన్ చుట్టి ఏం పీక్తావు అంటాడు. అది ఏం చేస్తున్నాడు అప్పుడు మాట అన్నప్పుడు. నువ్వు నోరు మూసుకొని ఉండు, నీ ఉద్యోగం ఊడుతుంది అని చెప్పి బెదిరిస్తున్నారు. కానీ మేము డిపార్ట్మెంట్ లో ఉండి కూడా ఏం ప్రయోజనము? అంటే ఇంత అధ్వానమైన బతకడం కంటే చావడం మేలు కదండి. మీరందరూ మమ్మల్ని ఎక్కడ తీసుకుంటున్నారు, అక్కడికి రండి సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలియడం లేదు, మమ్మల్ని ఏం చేస్తారో కూడా తెలియడం లేదు. ఏమి జీవితమో పాడు జీవితము అని ఇందాక ఒక పాట వింటుంటే వాళ్ళు పాడుతుంటే ఇది చూసిన తర్వాత నిజంగా పాడు జీవితమే అనిపిస్తుంది. చిన్న పిల్లల కోసం గొడవ అయ్యి అది పోలీస్ స్టేషన్కి వచ్చి లాస్ట్కు నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగమే వద్దు, నాకు కేసు కావాలని పట్టుబట్టి ఇంకొక ఆయన నేను 2 కోట్లు పోగొట్టుకున్నా, ఇప్పుడు ఇంకా ఎంత అయిపోయినా సరే నాకు వాళ్ళ మీద శిక్ష పడాలని ఆయన అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ పంతం నెగ్గాల. ఒక 2 ఆడవాళ్ళ కోసం జరిగిన ఈ గొడవలో నిజంగా ఇది పోలీస్ స్టేషన్కి వచ్చి లాస్ట్కు రాజకీయ రంగు పులుముకుంది. నేను మీడియా అన్ని మైకులు పెట్టి వింటుంటే అమిలినేని సురేంద్ర బాబు టీడీపీ ఎమ్మెల్యే అంటే ఏందిరా అమిలినేని సురేంద్ర బాబు అంటున్నారు ఏమని వింటే ఆమె చెప్తుంది మీడియా సాక్షిగా అమిలినేని ధర్మతేజ, అమిలినేని అవినాష్, ఇంకా ఎవరో రౌడీలు వచ్చినారు, మమ్మల్ని కొట్టినారు, వాళ్ళ మీద పోలీసు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళంటే మేమేం చేయలేదు, సీసీ కెమెరా చూడండి ఏం జరిగిందో అంటూ వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో అని మా రిపోర్టర్ని పంపించి 2 వైపులు కూడా నాణానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉందో బోత్ సైడ్స్ ఏం జరిగిందో ఒకసారి వినడానికి మళ్ళీ కూడా స్టేషన్ దగ్గరికి పంపించి 2 వాయిస్ తీసుకున్నాం. సీసీ ఫుటేజ్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఆడవాళ్ళిద్దరికీ ఎప్పుడో ఆ పక్కింట్లో ఉంటే ఆడవాళ్ళు ఎక్కడున్నా కూడా ఏదో మనస్పర్ధలు ఉంటాయి. అది ఇది చేసుకొని ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే వీళ్ళ కారు ఇక్కడ పెట్టారు, ఆ బాల్ తగులుతుందని ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు క్రికెట్ ఆడుతున్నారా అని ఫస్ట్ ఈమె వచ్చింది, ఈ చౌదరి భార్య. వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న గొడవ పడుతుంటే రావడంలోనే ఈ పోలీస్ అన్న భార్య చెప్పు తీసుకొని ఈ వెహికల్ బండి పక్కన పెట్టి కొట్టుకున్న తర్వాత ఇంకా కామన్గా ఆటోమేటిక్గా వస్తారు. ఇది పోలీస్ స్టేషన్కి వచ్చారు, రాజకీయ రంగు పులుముకుంది. సో 2 ఆడవాళ్ళ కోసం ఫ్యామిలీలు బలైపోతాయి. మొన్న సెట్టూరు మండలంలో చూసాం, ఒక చిన్న అబ్బాయిని ఏదో కొట్టినారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోయి కూర్చున్నోని పోయి కొడితే వాడు చనిపోయినాడు, అది మర్డర్ కేసు అయింది. ఈ విధంగా చిన్న పిల్లల కోసం, ఆడవాళ్ళ కోసం, వాళ్ళ ఈగోల కోసం భార్యాభర్తలు నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంతోమంది పిల్లలు చనిపోయారు, పిల్లల్ని చంపారు, మర్డర్లు జరిగాయి, ఆస్తులు పోగొట్టుకున్నారు. చివరికి ఏం మిగులుతుంది? అందుకే అనిండేది ఏమి జీవితమో పాడు జీవితం అని. ఇలాంటి ఆడవాళ్ళు నిజంగా ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి ఆడవాళ్ళ కోసము అని ఏదో చదువుతుంటాం కొన్ని పుస్తకాల్లో, కొన్ని రాజ్యాలు కూడా కూలిపోయినాయని ఈ ఆడవాళ్ళ కోసం. అలాగే వీళ్ళు చేసిన పనికి నిజంగా ఇది సభ్య సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళని చూసి ఈ సీరియల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయేమో. మరి ఈ మధ్య సీరియల్స్ చూసి ఆ మైండ్ ఈ విధంగా కర్కశంగా తయారైందని చెప్పాలి. ఇంతగా ఈ పోలీస్ ఆయన కూడా కొంచెమన్నా డిపార్ట్మెంట్లో ఉన్నాడు. అరే ఉద్యోగాలు లేక మేము మొత్తుకుంటుంటే ఉన్న ఉద్యోగాన్ని, నాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు పోలీస్ జాబ్, నాకు న్యాయం జరగాలి. ఏంటిది అసలు? చిన్న సంఘటనకి ఏదైనా సరే సర్దుకొని పోతే అవునా మన వెనకల మనదే కరెక్ట్, సో వాట్, ఒకసారి వెనక్కి తగ్గితే ఏమవుతుంది? ఆ ఇల్లు నచ్చలేదు వేరే సైడ్కి వెళ్ళిపోదాం అంటే మనకు మనశ్శాంతి ముఖ్యం కదా, ప్రశాంతత ముఖ్యం కదా.
ఇక్కడ గెలుపోటములు గెలిచి ఏమన్నా పాకిస్తాన్ మీద యుద్ధానికి పోతున్నావా? ఏమన్నా 100 కోట్ల ఆస్తి పోతుందా? చిన్న పిల్లలు ఆడుకున్న దానికి ఈరోజు ఇంత పెద్ద రభస చేసి రచ్చ చేసి రాజకీయ రంగు పులుముతున్నారే. ఇది ఎటువంటి రాజకీయానికి సంబంధమే లేదే. లేడీస్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని సినిమా డైలాగులు, ఆడలేడీస్, ఈ ఆడలేడీస్ వల్ల ఈ విధంగా జరుగుతున్నాయి. మీరు కూడా భర్తలు మీ భార్య ఏదన్నా చేస్తే ఏం చేస్తున్నారు, ఎవరిది తప్పని గమనించుకోకుండా గొడవలకు పోయి, ఎక్కడో పాల్త్రీ స్టేషన్కి పోయి, లేదా ఈగోలకు పోయి గొడవ పడద్దండి అని హంబుల్ రిక్వెస్ట్. నా పేరు భువనేశ్వర్ చక్రవర్తి, భూవి చౌదరి అంటారు. సో మేము ఎలైట్ మిల్లర్స్లో ప్లాట్ నెంబర్ 11లో ఉంటాము. సో నిన్న ఉన్నటువంటి 5:30 సమయంలో మా ఇంటి ముందు వేరే మాకు సంబంధం లేని వాళ్ళు వచ్చి క్రికెట్ ఆడుతున్నప్పుడు వెహికల్ తగులుతుందని మా వైఫ్ వెళ్ళి బయటికి చెప్పేకెళ్తే మా మీద కొంచెం ఇంతకుముందు కూడా కొన్ని ఇష్యూలు జరగడం వల్ల వాళ్ళు మా మీదకి దాడి చేసేసి మా వైఫ్ని మామూలుగా ఆయన హరినాథ్ అనే ఒక ఏఆర్ కానిస్టేబుల్, అంటే డాగ్స్ ఫాల్లో ఉంటాడు. ఆయన దౌర్జన్యంతో, అంటే డిపార్ట్మెంట్ మా దగ్గర సపోర్ట్ ఉంది, ఎవరికైనా చెప్పుకోండి అని ఇంకో వాళ్ళ ఇద్దరు మద్యం తాగి వచ్చేసి ఇంటి ముందు కావాలని రచ్చ చేయాలని చేశారు. నేను అక్కడికి కూడా చాలా ఓపికతో నేను అక్కడి వరకు మా వైఫ్ వాళ్ళని వదిలేసినా కూడా మా అమ్మాయిని చెప్పు తీసుకొని కొట్టేసి విచిత్రంగా రోడ్డు మీద పొల్లాడిచ్చేసి వేరే వాళ్ళ పక్కింటి వాళ్ళు చూసినా కూడా ఇవన్నీ కూడా విజువల్స్ రికార్డెడ్. నేను ఏదో మామూలుగా మ్యానిపులేట్ చేసి అయితే చెప్పట్లేదు. సో మేము న్యాయం కోసం సార్ వాళ్ళ దగ్గరకు వస్తే సార్ వాళ్ళు ఎందుకు మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటారనే ఉద్దేశంతో చాలా నీట్గా చెప్పి పంపించారు. అదే తర్వాత ఈరోజు కూడా మళ్ళీ నేను నా వ్యవసాయ పని మీద నేను బయటికి వెళ్తే వచ్చేలోపు 3 గంటల లోపు మా వైఫ్ని మళ్ళీ అదే చోటికి వచ్చేసి హస్బెండ్ వైఫ్ వీడియో తీసుకుంటూ మా వైఫ్ని మళ్ళీ అదే రకంగా ఎవరి ఇంట్లో లేము మేము. అలాంటి సమయంలో మళ్ళా కొట్టారు, మళ్ళా కూడా అదే వీడియో కూడా రికార్డ్ అయ్యింది. సో ఇలా మేము ఒక సామాన్య సార్ మేమేంటంటే ఆర్థికంగా కూడా ఒక మే 35 దగ్గర 2 కోట్లు పోగొట్టుకొని మాకు దిక్కుదోచిన స్థితిలో ఉన్నాం. అలాంటప్పుడు మేమేదో బతుక్కోవడానికి మా బ్రతుకు తెరువు కోసం మేము బతుకుతుంటే మమ్మల్ని ఇలా కూడా బతుక్కోకుండా డిపార్ట్మెంట్ మాకు ఉంది, నువ్వేం చేసుకుంటావు చేసుకో అనేసి ఎంత ఘోరంగా అంటే ఇప్పుడు నాకుండేది మా వైఫ్కి లేరు అమ్మ నాన్న, ఎవరు అంతా యాక్సిడెంట్లో చనిపోయారు. మాకు వీళ్ళు మాత్రం తప్ప మాకు వేరే వాళ్ళు ఎవరు లేరు. మా వైఫే ఉంది. ఆ అమ్మాయిని చూసే నేను బతుకుతున్నాను ఇంత కోట్లు పోగొట్టుకొని కూడా. అలాంటప్పుడు మేము బతుకుతుంటే ఇట్లా డిపార్ట్మెంట్ ఉందని మా మీదకి వచ్చి దాడి చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా మాకు సంబంధం లేని వాళ్ళ పేర్లు తీసుకొచ్చేసి మాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళ సపోర్ట్ ఉంటే నిన్ననే మాకు న్యాయం జరిగేస్తారు. నిన్న న్యాయం జరగలేదంటే మాకు ఎవరు లేరన్నట్టే కదా ఇక్కడ. సో లేనప్పుడు మేము ఇంకా పోరాడుతుంటే ఇంకా మాకేం లేదు సార్. మేము అందరం కలిసి మా వైఫ్ని అంత కొట్టించుకొని ఇంత మంచి, అంటే ఒక ఉన్నతమైన ప్రొఫెషన్ నుంచి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర ఒక 15 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశాను. నాకు ఎథికల్గా కూడా నాకు తెలుసు. నేను నిన్న కూడా జరుగుతుంటే కూడా నేను ఏమీ వద్దు సార్, మాకు ఇక్కడికి ఆయన తప్పు అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి కూడా ఈరోజు దాడి చేయడం అనేది ఇప్పుడు అదే సార్. ఏదైనా తగలరాని తోటి తగిలి చనిపోతే ఎవరు సార్? నా పిల్లలకి దిక్కేవారు సార్. ఎంతున్నాడు చూడండి సార్ కందమ్మ, ఎంతున్నాడు ఈ పిల్లోడు చెప్పులు కూడా బయటకి వేసేది కొన్ని సమస్యలు జరిగినాయన్నా మేము దూరంగా ఉంటున్నాం వాళ్ళకి. సో ఇంత మామూలు డిపార్ట్మెంట్ ఉన్నంత మాత్రాన ఏది కూడా అన్నం పెట్టేస్తారు మనకి. మనం బతుకుంటేనే మేము అనే ఉద్దేశంతో నేను ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు కూడా అదే రకంగానే బతుకుతున్నాను. కానీ ఇక్కడ కూడా మేము బతుకోకుంటే మేము ఎట్లా బతకాలి సార్? ఇప్పుడు నిన్న చెప్పి పంపించాం, మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ మా మీద దాడి చేయడం అంటే చిన్న విషయం కాదు. ఒకరోజు 2 రోజులకు జరిగేది కదా సార్. రేపొద్దున నాకు మీరు నైట్ పిలుచుకొచ్చేసి మీరు ఎస్కార్ట్తో బయటకు పిలిచిపోయిన వాళ్ళు మళ్ళీ ఈరోజు 3 గంటలకు మేము ఒకవేళ నేను మ్యానిపులేటెడ్గా నేను చేయాలనుకుంటే నేను ఇంట్లో ఉండేవాడిని. నేను ఇంట్లో లేకుండా ఎక్కడో నా ఉద్యోగ పని మీద ఉన్నాడు, మా వైఫ్ మీద మళ్ళీ తిరిగి దాడి చేయడము, దాంతోపాటు తీసుకొచ్చేసి వేరే మాకు సంబంధం లేని విషయాలు, మా సంబంధం లేని పర్సనల్ని నేమ్స్ తీసేసి వాళ్ళ యొక్క నేమ్ని గబ్బు చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు చేస్తున్నారు సార్. అదైతే లేదు. నాకెందుకంటే ఇదొక్కటి మా సంబంధం, మాకేంటంటే మాకు న్యాయం జరగాల. ఆయన డిపార్ట్మెంట్ అంటున్నాడు కదా, ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. సిటీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి. మా మీద దాడి చేసినప్పుడు కానీ, మేము చేసిన ఎఫ్ఐఆర్ కానీ, మేము చేసినప్పుడు కానీ ప్రతి ఒక్కటి ఉంది. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మాకు ఖచ్చితంగా ఇక్కడ మేము ఇట్లా బతకాలంటే మాకు మాత్రం సెక్యూరిటీ కావాలా, లేకపోతే మేము ఇక్కడే తాగేచ్చిపోతాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు సార్ నిన్న జరిగింది, నిన్న 8 గంటలకు 6 గంటలకు జరిగింది, మళ్ళీ ఈరోజు 3 గంటలకు మా మీద మళ్ళీ దాడి జరిగింది. మేము ఎట్లా సార్ బతికేది సమాజంలో? అంటే ఇప్పుడు దీన్ని పార్టీ రంగు పులవడము ఇవన్నీ కాదు సార్. నేను పార్టీల కోసం బతకట్లేదు. మేము మా బతకం కోసం మేము బతుకుతున్నాం. పార్టీలకు ఏం సంబంధం సార్? దీంట్లోకి మళ్ళీ పార్టీని ఇన్వాల్వ్ చేయడము, పర్సనల్ ఇన్వాల్వ్ చేయడము అంటే మీరు కొట్టేసి మీరంతా పని అయిపోయాక మీరు పార్టీలు తీసుకొచ్చేస్తే అంటే పార్టీ తప్పు అవుతుంది సార్. ఇది
ఏ పార్టీ సార్ ఇప్పుడు అంటే నాకు అన్నం పెట్టింది పార్టీ ఉన్నా సార్, లేకపోతే నేను నష్టపోయిన పార్టీ వచ్చింది అదేం లేదు సార్. మనము ఏదైనా కూడా అభిమానం ఉంటుంది, అభిమానం అనేది పార్టీ ఎప్పుడు అన్నం పెట్టారు సార్. ఈ విషయంలో మాత్రం ఆయన డిపార్ట్మెంట్కి ఒక సామాన్య వ్యక్తికి మాత్రమే ఇది తగాదా. దీంట్లో ఏ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది వస్తున్నారు అంటే మామూలు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నాను, ఒకసారి వచ్చి వీడియో చెక్ చేసుకొని మీరు మా చెప్పు అయితే నన్ను చెప్పుతో నన్ను ఇక్కడే కొట్టేసి వెళ్ళండి. నా తప్పు ఉంటే, నా తప్పు లేకపోతే మాత్రం మీరు ఎవరి తక్షణ నిలబడతారో మీరే చూడండి. నేను ఇప్పుడే ఇక్కడే వీడియో మీకు కూడా మీడియాకి కూడా ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి ఈరోజు ఇదే మా అమ్మాయి మీద ఏదన్నా మేము ఉండేది ఎక్కడో దూరంగా బతుకుతున్నాం, మాకు మేము ఎక్కడ సంబంధం లేని విషయం దూరం అంత దూరం ఉంటే రేపొద్దున ఆయన ఒక గవర్నమెంట్ సెక్టార్ లో ఉండి ఆయన చెప్పు తీసుకొని ఇసురుతుంటే వీళ్ళు నిన్న ఇంత జరిగినా కూడా మనకు వచ్చి మళ్ళా కూడా ఇంత జరిగినా కూడా మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ వాళ్ళని ఎస్కార్ట్తో తీసుకొని వచ్చేసి లోపల పెట్టుకుంటే మేము ఎట్లా బతికేస్తారు? మేము ఎట్లా ఎందుకు బతకాలి చెప్పండి? అంటే అవమానం జరిగింటే మేము అంటే ఓకే, ఒక సామాన్య ప్రజలు అనేవాడు బతకడానికి లేదు మన సమాజంలో. బతికేదంటే అంటే ఒకసారి ఇప్పుడు నేను పార్టీల గురించి అయితే మాట్లాడలేదు, ఎందుకంటే ఇక్కడ పార్టీల విషయంలో మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈ పార్టీలకు ఏది సంబంధం లేదు సార్. ఇది నా వ్యక్తిగతంగా నా ఆత్మాభిమానానికి కొట్టిన దెబ్బ అనమాట. ఎందుకంటే మేము ఏదో బతుకుతున్నాం సార్. నేను ఒక 15 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. నేనే రోడ్డు మీద తిరిగేవాని కాదు, లేకపోతే నేను రోడ్డు మీదలా మాట్లాడను. వల్గరగా ఇప్పుడు కూడా నేను ఎవరితో వల్గరగా మాట్లాడను, ఎందుకంటే సమాజంలో నాకంటూ ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాను. సో దానికోసమే నాకైతే న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఈ విషయాన్ని అయితే నేను ఇక్కడితో వదిలిపెట్టాను సార్, ఎందుకంటే మాకు ఇది మామూలు ప్రాణానికి సంబంధించిందే సార్, నీ బతకడానికి కాదు. సార్ మనకు అసలు వాళ్ళు ఎవరో కూడా సంబంధం లేదు సార్. వాళ్ళు ఏంటంటే మాకు 1 month నుంచి కూడా పిల్లలు చెప్పులు బయటకు వేయడాలు, మన మీద దొంగతనాలు చేయడాలు ఇవన్నీ జరుగుతుండడం వల్లే మా వైఫ్కి నేను అక్కడికి 1 month నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా. ఆల్రెడీ ఓనర్ కూడా ఇంటిమేట్ చేసాం జరిగిన ఇష్యూస్ అని. ఓనర్కి కూడా తెలుసు ఇష్యూస్. కావాలంటే పక్కింటి ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. ఈ భూమి చౌదరి లేకుంటే వాళ్ళ వైఫ్ది తప్పు ఉందంటే కన్నా మేము ఇక్కడ నుంచి మేము ఇట్లే వెళ్ళిపోతాం. తప్పు లేకుంటే మాత్రం మీరేం చేస్తారనేది నాకు కావాలి. నా పేరు కళ్యాణి. వాళ్ళకు మాకు గత నెల నుంచి బయట ఉన్న ఆడవాళ్ళని తగులుకుంటా విజిల్ వేసుకుంటా చాలా అసభ్యంగా ప్రవర్తించినాడు ఆయన. ఏమైనా మాట్లాడితే నిన్ను మాట్లాడినా ఫోన్లో మాట్లాడుతున్నాను అంటాడు. ఏం మాట్లాడాలా ఆయన తప్పు, ఏం మాట్లాడినా కానీ నీదా ఇల్లు నీదా అంటాడు. ఇల్లు ఎవరిదైతేనేం సార్? ఆడపిల్ల అసభ్యంగా మాట్లాడతారా సార్? నా జాబ్ పోయినప్పుడే నేను చంపుతానే అంటాడు. చెప్పులు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యింది, పిల్లల్ని చెప్పు తీసుకొని కొట్టు అంటాడు వాడు. అట్లాంటి మాటలు ఎవరో మాట్లాడతారా? నన్ను మేము ఏమి అనలేదు సార్. క్రికెట్ మా ఇంటి ముందు క్రికెట్ ఆడుతున్నారు, ఎవరో తెలియని వాళ్ళు క్రికెట్ వచ్చి అది తాగి క్రికెట్ ఆడుతున్నారు, గట్టిగా అరుచుకుంటా. నేను బయటకు వెళ్ళి చూస్తే ఎవరో మొగోళ్ళు ఇద్దరు ఆయన ఉన్నాడు, ఆయన ఇంకో ఆయన ఉన్నారు తాగిన ఆయన. పోయి డోర్ వేసేసుకొని సీసీ కెమెరా చూస్తున్నాం ఎవరు ఏంటని. మా కారు పక్కన ఉంది. పక్కన ఉంటే ఆయన 2 సార్లు కొట్టినాడు బాలు, అది కారు కిందికి పోయింది. 3వసారి వచ్చి తగిలింది. అప్పుడు బయటకు వెళ్ళినా, అన్న మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని క్రికెట్ ఆడుతున్నారు మా ఇంటి ముందర, ఇక్కడ ఇష్యూ జరుగుతుంది క్రికెట్ ఆడు, మళ్ళీ మీరు ఎట్లా వచ్చి ఆడుతారంటే నా సభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఒక ఆడపిల్ల అనుకోకుండా మాట్లాడుతున్నాడు. మా అత్తయ్య గారిని అయితే అంత అసలు ఒక కన్న తల్లిలా ఆమె వయసు ఆమెనైతే ఆ మాటలు అనకూడదు, ఆమె మాటలతో ఉన్నాడు. అయినప్పుడు ప్రతిదీ కూడా రికార్డులో ఉన్నాయి సార్ చెప్పడం కాదు, ప్రతిదీ కూడా సీసీ కెమెరా రికార్డింగ్ ఉంది. అదే కాకుండా నీకు సంగతి చెప్తానే, నా పెళ్ళాన్ని రావాలి ఇప్పుడు, నిన్ను కొట్టలేను కాబట్టి ఊపిన నా పెళ్ళానికి ఫోన్ చేసి వస్తుంది ఇట్లా చెప్తున్నాడు చూపించుకుంటా. వాళ్ళ పెళ్ళాన్ని వచ్చి వితిన్ సెకండ్స్లో స్పీడ్గా వచ్చింది సార్. వచ్చి ఆమె బైక్ స్టాండ్ వేయకుండా కింద పడేసి 2 పిల్లలు కింద పడినారు. నేను పోయినా తీసుకునే అది వచ్చి మాత్రం చెప్పుతో కొట్టింది. నేను మాత్రం కొడతా, నేను వెళ్తే నన్ను జుట్టు లాక్కొని పోయింది దూరంగా. ఆయన చెప్పులు అందించి దాన్ని కొట్టు అంటున్నాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, అది కమ్మ లంచా అంటాడు. అది నీ కులాంతా నీకేం పనిరా? అసలు నీకు పెళ్ళ అంటే ఏం పని అసలు? అట్లా ఎవరో చెప్పి కొట్టిస్తారా? ఒక పోలీస్ అంటే, ఒక భార్య అంటే మొత్తం చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఉండాలి. ఏదైనా మంచి చెడని చెప్పాలా. ఇడిపించే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అసలు? వాళ్ళ మీద కేసు కట్టారా? కేసు కట్టినాం. ఆయన నిన్న కట్టలేదు, పెట్టినా కానీ నిన్న కట్టలేదని మళ్ళీ ఈ రోజు ఎవరు లేని టైంలో అది కూడా సార్ ఏమన్నాడు, నిన్న నైట్ మేము 11కి వెళ్ళాం ఇంటికి. వెళ్తే 11:30కి వాళ్ళు 2 సెక్యూరిటీతో వచ్చారు, భార్య భర్త 2 పోలీసులు వచ్చి ఆ బ్యాగ్ 3 బ్యాగులు తీసుకెళ్ళింది బట్టలని. ఏమంటే వాళ్ళు బట్టలు తీసుకుని వెళ్ళాను. నేను ఈరోజు అదే అన్నా. నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు, పక్కన వాళ్ళు ఇక్కడ వద్దు, వాళ్ళు ఉండకూడదు, అందుకు బట్టలు తీసుకుని వెళ్తున్నారు, వాళ్ళు ఇండ్లు దొరికాక ఖాళీ చేసి వెళ్ళిపోతామన్నారు. అలాంటిది ఈ రోజు మధ్యాహ్నం 3:30 అప్పుడు ఎందుకు వచ్చినారు వాళ్ళు?
ఎవరు లేని టైంలో నా భర్త కూడా లేడు, కళ్యాణ దుర్గంకి వెళ్ళినాడు ఆఫీస్ పని మీద, బిజినెస్ పని మీద. వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు సాయంత్రం బట్టలు తీసుకోవడానికి వస్తే మీరు బట్ అది కాదు, రౌడీలు ఎవరు ఉన్నారు సార్? వీడియోలో ఉండాలి కదా సార్, సీసీ కెమెరా ఉంది కదా. ఆమె కొట్టినప్పుడు కూడా ఎవ్వరు లేరు సార్. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఏమో కిచెన్ లో కాఫీ పెడుతుంది, మా బాబు హోంవర్క్ చేసుకుంటుంది, ఆయన నా కొడుకు హోంవర్క్ చేసుకుంటున్నాడు, మా అత్తయ్య లోపల కాఫీ పెడుతుంది, నేను ఒక్కదాన్నే ఉన్నా. అది కూడా నా కొడుకు స్కూల్ నుంచి వచ్చినాడు, వాడి షూ నేను కింద ఉంటే పైకి పెట్టేకపోయినప్పుడు సడన్ గా వచ్చారు. ఎవరబ్బా ఇంట్లో సడన్ గా వచ్చారు చూసి వాళ్ళే దిగినారు. అప్పుడు ఒక ఏదో సింహంలా ముందుకు వచ్చింది. అప్పుడు అక్కడ తప్పించుకోవాలి, పైకి లేచినప్పుడు ఇది జారిన, అప్పుడు షూ అక్కడ పడింది, జుట్టు లాక్కొని పోయింది. సేమ్ నిన్నటి వరకే 2 చేతులు పట్టుకొని లాక్కుపోయింది. ఏమనంటే అది నాకు సైకో డాన్స్ చేస్తుంది. అదే ఒక కెమెరా లేని చోట మిద్దె ఎక్కేటప్పుడు మిద్ది మీదకి సీసీ కెమెరాలు వేస్తారు. ఓన్లీ బయట అవుట్ సైడ్ అంటే కార్ పార్కింగ్ దగ్గర నుంచి కనిపిస్తుంది మాకు. ఏం చేసుకోవాలి? నా మొగం జాబ్ పోయినా కానీ సంగతి చూస్తాను, నేను చంపి పడేస్తా అంటుంది. మాకైతే ప్రొటెక్షన్ లేకపోతే మేము బతకలేము. ఎందుకంటే సమాజంలో నాకు న్యాయం లేకుండా చచ్చిపోతా, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు న్యాయం జరగాల్సిందే, వాళ్ళు రావాల్సిందే, నా ముందుకు రావాల్సిందే. వాళ్ళ ప్రొటెక్షన్ అప్పుడు నాకు ప్రొటెక్షన్ ఉండాలి కదా. నాకు ఎవరు ప్రొటెక్షన్ ఇచ్చినారు? 20 వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటే నాకు ఈ గతికి పట్టేది కాదు కదా. వాళ్ళ ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తారు? తప్పు చేసిన వాళ్ళకి. నాకు ఇవ్వాలి ప్రొటెక్షన్, నాకు ఇచ్చినారా? ఇవ్వలేదు. ఏంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా, నీ సామాన్యురాలనా? ఎందుకు ఇట్లా వేరు చేయడం? తప్పు సార్, వాళ్ళు ఆ మాట తీయొద్దండి సార్. అసలు వాళ్ళు ఎవరో నేను చెప్తాను, మీ దగ్గర వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ ఉందని చెప్తాను, చెప్పుకోవడానికి ఏదైనా సార్. వాళ్ళు ఏదో మంచితనం కోసం చేస్తుంటారు కానీ కార్యక్రమాలు ఇట్లా ఒకరిని కొట్టమని కానీ ఎక్కడైనా కొట్టించమని కానీ ఎక్కడైనా చెప్పిన దాఖలాలు లేవు. మాకు అన్నం పక్క వైసీపీ అందుకు ఇట్లా మాట్లాడుతున్నారు సార్. మాకు అసలు వాళ్ళు భార్య ఆయన హరినాథ్, ఆమె భార్య హరిక, ఇద్దరు. వాడు వీడియో తీస్తున్నాడు పెళ్ళాన్ని. సమాజంలో వాళ్ళిద్దరే మొగుడు పెళ్ళం. ఇంకొకటి నిన్న కొట్టింది వచ్చేసి వాడు ఫ్రెండ్, వాడు ఏదో ప్రభాకర్ గాడు వచ్చి మందు తాగి బాగా వాడు మాట్లాడాడు. డ్రింక్ టెస్ట్ చేస్తుంటే సార్ ఇక్కడికి వచ్చినప్పుడు డ్రింక్ టెస్ట్ తాగిన వాళ్ళు ఎట్లా మాట్లాడారో మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఒకటి పార్టీల పరంగా అంటే మేము ఇంతవరకు మా దగ్గరికి ఎవరున్నారు చూసారు కదా, మా దగ్గర ఎవరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. మేము సామాన్య జనం, మాకు పార్టీల సంబంధం లేదు. ఇప్పుడు సార్ మంచి చేసిన దానికైతే పార్టీలు, ఈ మంచి చేసిన దానికైతే పార్టీలు కానీ ఇట్లా దాంట్లో కాదు సార్. ఇట్లా చెడు చేసినప్పుడు సీటీ ఫుటేజ్ ఉంది, తీసుకోండి, ఎంక్వైరీ చేయండి, ఒక 2 రోజుల కమిషన్ ఏంటి తెలుస్తుంది కదా ఎవరు తప్పని. నేను తప్పు చేసింటే మేము ఇట్లా వెళ్ళిపోతాం సార్. తప్పు అంటే మీ వాళ్ళు తప్పు చేస్తే ఏం చేస్తారు? చెప్తాం ఒక ఆడపిల్లని ఉంటే వాడు ఫ్యాన్ టుప్పి ఏం పీక్తావు అంటాడు. అది ఏం చేస్తున్నాడు అప్పుడు మాట అన్నప్పుడు స్టేషన్ లోనే మాట్లాడుతున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత, నా భర్త పేరు హరినాథ్ కుమార్. ఏఆర్ కానిస్టేబుల్ గా అనంతపురంలో ఎస్పీ ఆఫీస్లో బాంబ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. మా ఇంటి కింద ఉన్న వాళ్ళు మాతో రోజు గొడవ పడుతున్నారు. మమ్మల్ని మెంటల్గా నా పిల్లల్ని మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఆ విషయమై నేను బయటికి వెళ్తే కూరగాయల కోసం మా భర్త ఫ్రెండ్ అయిన ప్రభాకర్ అనే ఆయన కింద కూర్చొని ఉంటే ఆ అన్న మీదకి చెప్పులతో దాడి చేసి కళ్యాణి, భువనేశ్వర్ చౌదరి, అంజలి వాళ్ళ అత్త, తర్వాత సురేంద్రబాబు ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ దగ్గర ఉన్న అవినాష్, తర్వాత సత్య అనే తేజ అనే అతడు కలిసి మమ్మల్ని అక్కడ గొడవ చేసి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు. ఆ గొడవ నుంచి మేము తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే పోలీసు వాళ్ళు మా పైననే అరుస్తున్నారు కానీ వాళ్ళ సైడ్ మాట్లాడుతూ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ దీంట్లో ఉంది, వాళ్ళు చెప్పినట్లే నమ్ముతారు అని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని బయట నిలబెట్టి రాత్రి 12 గంటల వరకు ఆడపిల్లనైనా నన్ను ఇక్కడే స్టేషన్లో ఉంచి వాళ్ళనేమో 10 గంటలకే పంపించి వచ్చిన వాళ్ళకు సపర్యలు మర్యాదలు అన్నీ చేసినారు. మాతో పాటు దెబ్బలు తిన్న ప్రభాకర్ అనే అన్న వస్తే పోలీస్ స్టేషన్లో ఆ అన్నని మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే సిఐ గారు, ఎస్ఐ గారి ముందర వాళ్ళు కొట్టడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే
సురేంద్రబాబు గారి వాళ్ళ పనిచేసే వాళ్ళందరూ వచ్చి ఆ అన్నని స్టేషన్లో కొట్టారు. నా మీద నా భర్త మీద కూడా పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేశారు. ఈ విషయమే మేము పోలీసు వాళ్ళని మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే వాళ్ళు రివర్స్లో మమ్మల్ని అంటున్నారు. మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఏం ప్రయోజనం వచ్చింది, నువ్వు నోరు మూసుకొని ఉండు, నీ ఉద్యోగం ఊడుతుంది అని చెప్పి బెదిరిస్తున్నారు. కానీ వాళ్ళ సైడు మీకు న్యాయం చేస్తాము అని వాళ్ళు అనడం లేదు. మేము మాకు న్యాయం జరగకపోతే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మేము డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఏం ప్రయోజనము అంటే ఇంత అధ్వానమైన బతకడం కంటే చావడం మేలు కదండి. ఇప్పుడు కేసు ఫైల్ చేయమంటే మీ కేసు మాత్రం ఫైల్ చేయము, కావాలంటే వాళ్ళపైన కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. పొద్దున వచ్చి అడిగితే ఉండండి కాసేపు ఉండండి అని చెప్పి పొద్దున 10:30కు వస్తే 2:30 వరకు ఈడ కూర్చోబెట్టేసి సరే వాళ్ళు రాలేదు కదా మీరు ఇంటికి పోండి తర్వాత రండి, మీరు ఇంటికి పోయి బట్టలు గిట్టలు ఏమైనా ఉంటే తీసుకొని ఇంటికి వెళ్ళొద్దండి అని నిన్నటి నుంచి చెప్తున్నారు. సరే అని రాత్రి 12 గంటలకు పంపిస్తే నేను మా బంధువులు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాను, స్టే చేశాను. సరే అని పొద్దున వచ్చిన తర్వాత 2:30 అప్పుడు వెళ్ళిపోండి, మీకు ఏమైనా బట్టలు కావాలంటే నీకు బియ్యం డ్యూటీ ఉంది కదా నువ్వు బట్టలు తీసుకో అది ఇది అని చెప్పారు. కానీ మేము ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని మళ్ళీ చెప్పులతో దాడి చేసి ఇప్పుడు అక్కడి నుంచి మమ్మల్ని పోలీసు వాళ్ళు సెక్యూరిటీతో ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లో లోపలికి వస్తే మీరు మీ బంధువుల ఇంటికి పోండి, మేము పిలిచినప్పుడే రండి అని చెప్తున్నారు. కానీ మేము సెక్యూరిటీ ఇస్తాము ఇక్కడ కూర్చోండి అని కానీ మాకు రెస్పెక్ట్ కానీ ఏమాత్రం ఇవ్వడం లేదు. మాకు న్యాయం జరిగే వరకు మేము ఎంతవరకైనా పోరాడతాము. దయచేసి సీఏ ఏమంటాడు, నీ కేసు మాత్రం తీసుకోను, వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, వాళ్ళ కేసే తీసుకుంటాం, నీ ఉద్యోగం ఊడగొడతాము, నీ భర్తకు ఉద్యోగం లేకుండా చేస్తాము అని నా భర్తను బెదిరిస్తున్నారు. ఆయనకు ఈ విషయంలో ఎటువంటి సంబంధము లేదు. ఆయన బయట కూర్చున్నంత దాని మీద వాళ్ళే దాడులు చేసి దుర్భాషలు ఆడారు, ఏవేవో మాట్లాడారు, చెప్పుకోలేని మాటలన్నీ మమ్మల్ని మాట్లాడారు. మాకు తగిన న్యాయం కావాలి. మేము ఏం చేయాలో చెప్పండి మీరే. సార్ అందరికీ నమస్తే సార్. నా పేరు హరినాథ్ కుమార్. నేను కానిస్టేబుల్గా అనంతపురం డిఏఆర్ నందు వర్క్ చేస్తున్నాను సార్. నేను ఎలైట్ హోమ్స్ అని అనంతపురంలో ఎలైట్ హోమ్స్ దగ్గర రామ్నగర్ 80 ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్లో హౌస్ నెంబర్ 11లో ఉంటున్నాను సార్. 7లో ఉంటున్నాను సార్. నేను మా ఇంటి కింద ఉన్నటువంటి భువన్ చౌదరి, మాపై కళ్యాణి, అంజలి వీళ్ళందరూ కలిసి నేను నా భార్య సుఖంగా ఉండడం చూసి మా పిల్లలు కింద ఆడుకుంటుంటే ఆడుకోనీయకుండా దాడి చేస్తున్నారు ప్రతిరోజు. ఇదే విషయమే నేను వాళ్ళతో మాట్లాడితే నా పైన దాడి చేశారు సార్. నేను నా ఫ్రెండు నేను ఇద్దరు కలిసి మా ఇంటి దగ్గర వాకింగ్ బయలుదేరదామని వచ్చింటే అక్కడ మా పైన దుర్భాషలాడి మా పైన మొదట దాడి చేసి చెప్పులతో కొట్టి తర్వాత మా భార్య మళ్ళీ వాళ్ళతో గొడవ పడింది. ఈ గొడవ వలన నన్నే దూజిగా చూపించి వాళ్ళ వీడియోలో పూర్తి వీడియో చూపించడం లేదు. మాకు పూర్తి వీడియో చూపించి ఎవరు తప్పు ఉందో చూడండి సార్, మేము లేదని లేదు. ఈ వీడియో వల్ల ఇప్పుడు ఒక స్టేషన్కి వస్తే వీళ్ళకి సపోర్టింగ్గా మమ్మల్ని కొట్టడానికి అమిలినేని సురేంద్రబాబు దగ్గర అల్లుడైనటువంటి తేజ మరియు అతని దగ్గర ఉన్నటువంటి మనుషులు మొత్తం వచ్చి మా పైన పూర్తిగా ఈరోజు దాడి చేశారు సార్. ఈ దాడి నుంచి మమ్మల్ని మా పోలీసులే రక్షించి ఇక్కడ తీసుకొచ్చారు సార్. నేను ఒక పోలీస్ అయ్యింది, పోలీసులోనే నాకు న్యాయం జరగకపోతే నేను ఈ యూనిఫామ్ వేసుకొని ఎందుకు సార్ నేను పోలీసు ఉద్యోగం చేయడం ఎందుకు సార్? నేను పోలీసు ఉద్యోగానికి సెల్యూట్ పెడుతున్నాను సార్. ఈ రోజుతో నమస్తే సార్. నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు. ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు సార్కి చేరాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇంత అధ్వానమైన జీవితం బతుకుతున్నాడు అంటే ఎందుకు ఒకసారి ఆలోచించి మాకు ఖచ్చితంగా నీ పైన కడతారా, నీ పైన అయిపోయింది, నిన్ను రక్షించలేము అంటే సరే సార్ మా పైన కూడా చేశారు కదా, మేము కేసు పెడతామంటే సరే నీవు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఇచ్చే కేసు తీసుకోము. అదేవిధంగా మా ఫ్రెండ్ ప్రభాకర్ని పోలీస్ స్టేషన్లోనే సురేంద్రబాబు వ్యక్తులు దాడి చేశారు సార్. 5-6 మంది వ్యక్తులు దాదాపుగా వచ్చారు సార్. అక్కడికి వచ్చి దాడి చేశారు సార్. కావాలంటే పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి సీసీ ఫుటేజ్ని చూసుకొని చెక్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే మా పైన ఇంత దాడి చేస్తే మీ మేడం బయట ఉంటే ఏమి సార్? మాకు మా ప్రాణాలు తీసేదానికి రెడీగా ఉన్నారు సార్. మా ప్రాణాలు ఎవరు రక్షిస్తారో చెప్పండి సార్. దయచేసి సీఎం సార్ మమ్మల్ని కాపాడండి. వాళ్ళకి అమిలినేని సురేంద్రబాబు దగ్గర ఉండేటువంటి మేనల్లుడు తేజ